సో అది ఫ్రీక్వెన్సీ అనేది కంటిన్యూ మనకేంటంటే ఫ్రీక్వెన్సీ అనేది డైలీ మెయింటైన్ చేయాలి. మీరు 1000 ఫ్రీక్వెన్సీ అనేది 1 డే 2 డేస్‌లో రాదు. గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది అది. గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది. ఫస్ట్ మీరు మన క్లాసెస్‌లో జాయిన్ అయినప్పుడు 300, 400 ఉంటారు. మినిమమ్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ రోజెస్‌లో ఉన్నప్పుడు నేచురల్‌లో ఉంటారు. నేచురల్‌కి ఫ్రీక్వెన్సీ 300 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 300 ఫ్రీక్వెన్సీలో మనకి అబండెంట్ అనేది రాదు. ఐ మీన్ ఏం చేసినా సరే మేనిఫెస్టింగ్ కాదు. ఎప్పుడైతే మనం ఫోకస్ మొత్తం 1000 ఫ్రీక్వెన్సీ పైన పెట్టాలి. ఆటోమేటిక్‌గా బయట సిట్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా రియాలిటీ అనేది మారిపోతుంది. మనకు అన్ని కూడా మన కోసం వర్క్ చేస్తాయి. మనం అడగాల్సిన అవసరం లేదు. హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అయిపోతుంది. డబ్బు వస్తుంది. సో, స్పెసిఫిక్ గోల్ అయితే ఉండాలి మనకి. ఇంకోటి కూడా ఎంత పర్ మంత్ ఎంత కావాలి మీకు? 1,00,000 కావాలా? 2,00,000 కావాలా? 3,00,000 కావాలా? స్పెసిఫిక్ గోల్ ఉండాలి. అంతేగాని నా డబ్బు కావాలి అనకూడదు. సెకండ్ ఇది కాంట్రాక్ట్ షిఫ్ట్ అంటే ఆల్రెడీ మీరు 10,000 వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ నుండి మీకు 2,00,000 వస్తే పర్ మంత్ ఎట్లా ఉంటారు? అట్లా షిఫ్ట్ అయిపోవటమే. 10,00,000 వస్తే ఎట్లా ఉంటారు? అట్లా షిఫ్ట్ అయిపోవటమే. ఇంకా బయట ప్రపంచం మీకు అపోజిట్‌గా ఉంటుంది. బయట ప్రపంచంలో మీకు బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఒక 10,000 కూడా ఉండవు. 10,000 కూడా లేవని మీరు ఫీల్ అవ్వకూడదప్పుడు. అది ఫీలింగ్ అనేది లిమిట్ చేసుకొని మీరు ఓల్డ్ వర్షన్‌కెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆల్రెడీ నాకు 2,00,000 ఉన్నాయనుకుంటారో అప్పుడు స్టార్టింగ్ అవుతుంది. అలైన్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు సిట్యుయేషన్స్ మారుతా ఉంటాయి. బయట సిట్యుయేషన్స్. ఇది మ్యాటర్ టు ఎనర్జీ, ఎనర్జీ టు మ్యాటర్. అండ్ వాటరు స్ట్రీమ్ అవుతుంది. స్ట్రీము వాటర్ అవుతుంది. ఇయన్నీ కూడా కాన్సెప్ట్ ప్రకారమే వచ్చినాయి. నెవెల్ గోడెట్ గారు, జో డిస్పెన్సా గారు చెప్పిన కాన్సెప్టే మనం చెప్తున్నాం. మనకి ఐన్‌స్టీన్ థియరీస్ ప్రకారమే ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్ అనేవి. ఇది వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా అయితే ఉండదు. సో, న్యూరల్ పాత్ ఏర్పడకుండా మనకేమీ రావు. ఎంత ట్రై చేసినా సరే 1 డే, 2 డేస్ హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. సో, అర్థమైంది అనుకుంటా కదా సార్? అంటే ఇక్కడ ఒక స్మాల్ డౌట్. చెప్పండి. మన సబ్ కాన్షియస్ మైండ్ అంత ఈజీగా మన సబ్ కాన్షియస్ మైండ్ అంత ఈజీగా రిసీవ్ చేసుకోదు కదా. మనం తీసుకోవాలి. సపోజ్ 10 lakhs ఎర్నింగ్ దానికోసమే మనకేంటంటే చాలా మంది దానికోసమే రీప్రోగ్రామింగ్ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసిన తర్వాత మాత్రమే మనం బిలీవ్ చేస్తాం. వితౌట్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ బిలీవ్ చేయకముందు మనం బిలీవ్ చేయం. ఐ మీన్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది. కాన్షియస్ బ్రెయిన్ అనేది దాటి సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోకి వెళ్ళాలి. మన కాన్షియస్ బ్రెయిన్ అనేది థింకింగ్ చేస్తుంది. దగ్గర డబ్బులు ఇంతే ఉన్నాయి కదా, నీకు సాలరీ 10,000 కదా, 10 lakhs ఎట్లా వస్తాయని చెప్పి క్వశ్చన్ వేస్తుంది. ఆ దాటుకుని సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోకి వెళ్ళాలి. సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో స్టోరేజ్ అవుతాయి మన మెమరీస్. మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ స్టోరేజ్ అవుతాయి. అట్లనే మనం బిలీవ్ చేస్తాం. మన లైఫ్ డైలీ లైఫ్ రన్నింగ్ చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ లో ఫీడింగ్ జరుగుతుందో ఆటోమేటిక్ గా మన ఫీలింగ్స్ వస్తూ స్టార్ట్ అవుతాయి. కొంచెం పీరియడ్ ఆఫ్ టైం కి సబ్ కాన్షియస్ మైండ్ కి సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అనేది కనెక్ట్ అవుతుంది. అది యూనివర్సల్ అలైన్మెంట్ లో ఉంటుంది. ఐఎన్‌తో కనెక్ట్ లో ఉంటుంది. అట్లా మనకి ఆపోజిట్ రావడం, మన ఫ్రీక్వెన్సీ మనం కలవడం, సో మీకు గట్ ఫీలింగ్ రావడం, ఇంట్యూషన్ రావడం, అట్లా మేనిఫెస్టింగ్ అయితే అవుతుంది. ఫస్ట్ మనం ఫోకస్ కాన్షియస్ బ్రెయిన్ అంటే సబ్ కాన్షియస్ లోకి వెళ్ళాలి. సబ్ కాన్షియస్ తర్వాత సూపర్ కాన్షియస్ బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలి. సూపర్ కాన్షియస్ మనకి ఆపోజిట్ వస్తూ ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీ ఉంటాం మరెవరు. సో దానికోసం గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. హ్యాపీగా ఉండాలి. ఆల్రెడీ ఆల్ పాసిబిలిటీస్ నాకు ఉన్నాయని చెప్పి నమ్మాలి. మీరు 10 కోట్లు పెట్టుకోవచ్చు, 10 కోట్లు పెట్టుకోవచ్చు పర్ మంత్. ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి. మనం ఒకదాన్ని చూజ్ చేసుకోవాలి కాకపోతే. అప్పుడు మాత్రమే అవుతుంది రియాలిటీ. సో మనకేంటంటే ఇది గ్రూప్ సబ్ కాన్షియస్ అనేది జరగని పనండి. మన గ్రూప్ లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు కూడా ప్రిన్సిపల్స్ ఏమున్నాయి సార్? చెప్పండి. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకోవాలంటే దానికి ఏమైనా ప్రిన్సిపల్స్? అయ్యే మనం ఎప్పుడు ఫీడింగ్ చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఐ మీన్ మీరు ఏం కావాలనుకున్నారో ఫీడింగ్ చేస్తూ ఉండాలి. దాని మీద ఐ మీన్ దానికి కట్టుబడి ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలన్నమాట. మీరు 2 lakhs పర్ మంత్ వస్తేనే నాకు వచ్చి నమ్మాలి. మీరు దానికోసం మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఐ మీన్ రాయటం, అఫర్మేషన్స్ రాయటం, గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయడం, ఇట్లాంటివి చేస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. అండ్ మనకేంటంటే ప్రోగ్రామింగ్ ద్వారా ఎక్కువ వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఒకళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు. మనకి క్లయింట్స్ ఉంటారు. ఈ ఇయర్స్ నుండి క్లయింట్స్ వస్తారు. వాళ్ళకి సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ మనం చేస్తాం. మీరు ఇది డైలీ అట్లా ఉంటున్నారా, ఫ్రీక్వెన్సీ అని ఎంగేజ్ అవుతుందని చెప్పి మనం
పోస్ట్ చేస్తాం. వాళ్ళు డైలీ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. డే బై డే వాళ్ళు 100 నుండి 200కి, 200 నుండి 300కి, 300 నుండి 400కి అలా షిఫ్టింగ్ అవుతూ ఉంటారు. సో మనకి టెస్ట్ మోడ్స్ పెట్టాం గ్రూప్ లో. ఆల్రెడీ అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవ్రీథింగ్ పాసిబుల్ త్రూ మన గ్రూప్ లో వాళ్ళ మనం ఇంప్రమేషన్. మనం మనం ఎలా మనం అది గ్రూప్ మనం ఎలా గుర్తించాలి గ్రూప్ సార్ లో 1000 XZ అన్నది? హ్యాపీగా జాయ్ఫుల్ గా మనకి యాంగర్ రాదు, ఫ్రస్ట్రేషన్ రాదు, హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉంటాం. ఇంకా ఆల్రెడీ డబ్బు ఉంది, మనకేం కోరికలు ఉండవు. ఆల్రెడీ మీ దగ్గర డబ్బు ఉంది. సో పర్ మంత్ వచ్చేస్తుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మనకి ఏం కోరికలు ఉండవు, ఆల్రెడీ వచ్చేసి నమ్ముతాం. అప్పుడే ఎలైట్మెంట్ మూవ్ స్టార్ట్ అవుతుంది. సో మనం యాంగర్ అనేది మనం ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టిన మనకి యాంగర్ రాదు. అప్పుడు అది యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. సో మీకు ఉంటుంది, ప్రతిదానికి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందో అనేది చార్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు లో ఫ్రీక్వెన్సీ అండ్ షేమ్, ఫియర్ కి ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ 150, 200. హై ఫ్రీక్వెన్సీ ఎన్లైట్మెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే అట్రాక్ట్ చేస్తాం. ఎన్లైట్మెంట్ జాయ్ లో ఉండాలంతే. ఇంకా న్యాచురాలిటీ కూడా ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ గా ఉంటారు చాలా మంది. సో నేను హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు, కానీ సర్వైవల్ స్టేట్ లో ఉంటారు. దట్స్ వై ఏజ్ అనేది పెరుగుతూ పెరిగిపోతుంది. మనకి ఏంటంటే రాదనమాట. కానీ ఆల్ఫా స్టేట్ లో మనం ఉండలేము ఎక్కువ. ఎప్పుడు కూడా హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హై ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఆల్ఫా స్టేట్ వస్తుంది. సో మనం ఏదైనా సరే అట్రాక్ట్ చేస్తాం. దానికోసం సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయాలి. సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయాలంటే విత్ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది. వితౌట్ అది లేకుండా అవ్వదు. మీరు అప్రవేషన్ చేస్తారో లేకపోతే ఏం చేస్తారో అది కాదు. మీరు సబ్ కాన్షియస్ మైండ్ లో రీప్రోగ్రామ్ చేసుకోవాలి. సో సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అనేది మన ద్వారా కూడా చేయించుకుంటారు. అంటే డైలీ 1 అవర్ సెషన్ లో చేస్తారు. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేస్తాం. ఎట్లా ఉంటుంది డే లైఫ్ లో అనేది చెప్తాం. ఇదే మన గ్రూప్ లో 1% పైన లుక్ పెడతాం అనమాట. మీ పైన లుక్ పెట్టాం. ఇప్పుడు వేరే అవతల పైన లుక్ పెట్టాల. దానివల్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతే, ట్రాన్స్మిషన్ అయితే రాదు. ఇది మేము అందుకే 1-to-1 అనేది 1-to-1 చేస్తాం సెషన్స్. దానివల్లే ట్రాన్స్మిషన్ అవుతుంది. అది ప్రీమియం. దాంట్లో మీకు డెడికేట్ చేస్తాం టైం మొత్తం.